పవన్ విషయంలో అతను ఒక మాస్ ఇమేజ్ ఉన్న లీడర్గా జగన్ గౌరవించాడు. అవును. చివర్లో మాట్లాడినటువంటి 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు అంటే జగన్ని చెప్పు కొడతానన్నటువంటి తర్వాతనే కదా ఇవన్నీ వచ్చినాయి. అవును. బేసిక్గా అయితే పవన్కి జగన్ మీద ఉన్నంత ద్వేషం జగన్కి పవన్ మీద లేదు. జగన్ మీద ద్వేషంతో పార్టీ పెట్టింది పవన్ కళ్యాణ్. 2009-10లోనే జగన్ పార్టీ పెట్టేశాడు. అవును. జగన్ని అధికారంలోకి రానియనని పార్టీ పెట్టినోడు పవన్ కళ్యాణ్. ఆ ద్వేషంతోనే పొత్తు. 2014లో తను పోటీ చేయకపోవడానికి కారణము జగన్ అధికారంలోకి రానియకుండా ఉండడానికి. అవును. 2019లో తెలుగుదేశంతో విభేదించినటువంటి కారణము జగన్ అధికారంలోకి రానియకుండా ఉండటానికి. ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తుంటారు, నిన్ను నేల మీద కూర్చోబెట్టాడు. మొన్న ఓడినటువంటి కరెక్టే, కానీ ఆ రోజున జగన్ని జీవితంలో సీఎం కానివ్వనన్నమాట వల్ల కాలేదు కదా. ఆయన దించేసాడంటే అసలు ఈయనే సీఎం కానివ్వకుండా చేస్తున్నాడు కదా, మరి లెక్కనైతే జగన్. అది అవును. ఇక్కడ బేసిక్ ఏమైపోయిందంటే నాకు అర్థమైనంత వరకు మనస్తత్వం పరంగా చూస్తే ఇగో సినిమాల్లో బయటికి కనిపించినటువంటి నవ్వుతా కావులించుకుంటూ ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకోవాలని కోరుకుంటుంటారు. అప్పుడు ఎదవరకటి రోజుల్లో మెగా ఫ్యాన్స్ వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ వీళ్ళేంటి హీరోలు కావులించుకునేవాళ్ళు, వీళ్ళు కింద కొట్టుకునేవాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ అట్లా అది ఉందా ఇప్పుడు? అది లేకపోతే ఎందుకు పవన్ కళ్యాణ్కి ద్వేషం